శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ని చూసింది. విద్యార్థులు మొదలుపెట్టినటువంటి ఈ ప్రొటెస్టులో కొంతమంది ఉగ్రవాదులే వెళ్ళారు. వాళ్ళల్లో ప్రథమంగా కనిపించింది ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్. అయితే దీని మీద ఇప్పటికే కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ముసుగు తొలగించి బయటకు వచ్చి చాలా క్లియర్గా వాళ్ళ ఒపీనియన్ బయటికి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగే సోనం వాంగ్చూక్కి సంబంధించి కూడా నిన్న దీక్ష కూడా విరమించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్ని ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీని మీద జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్ ఆయన కూడా రీట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఏంటి అంటే, డర్గయ ఐ కెన్ సీ యువర్ ఫేస్, అంటే నేను మిమ్మల్ని చూశాను, మీ ఫేస్లో ఆ భయాన్ని చూశాను. ఈ భయం చూపించినందుకు యువతకి దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కాక్రోచెస్ ఫర్ దిస్ ఈజ్ అంటే కాక్రోచ్లకి స్పెషల్గా థ్యాంక్ యూ అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్తో పెట్టాడు. నిజంగానే మోదీ గారు ప్రకాష్ రాజ్ని చూసి భయపడిపోయారు. ప్రకాష్ రాజ్ని చూసి చాలా భయపడిపోయారు. ఎందుకు అంటే ప్రకాష్ రాజ్ నార్మల్ వ్యక్తి కాదు, ఒక సైకో, ఒక టెర్రరిస్ట్, ఇంకా ఆటంకవాది అనొచ్చు. ఏ రకమైనటువంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని రకాల పేర్లు ఉంటాయో అన్ని రకాల పేర్లు ఈ నటుడు ప్రకాష్ రాజ్కి పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఈ దేశం మీద విషం చిమ్మటం, ఒక మతం మీద విపరీతమైనటువంటి దాడి చేయటం, ఇదే వీడికి పని పాట లేక అదే పని చేస్తూ ఉంటాడు. ఇంకా వేరేది ఏమి ఉండదు. దాని మీద ఢిల్లీ వెళ్ళాడు. అప్పటి వరకు మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అప్పటి వరకు బాగానే ఉంది. 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది. ఎప్పుడూ కూడా పోలీసులు ఒక్క మాట కూడా అనకుండా చాలా నీట్గా కామ్ గోయింగ్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, చాలా కామ్ గోయింగ్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నటుడు ప్రకాష్ రాజ్, ఈ పుండాకోరు, వీళ్ళందరూ కొంతమంది ఈ లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొంతమంది ఆటంకవాదులు అక్కడ దిగారో ఇంకా మొదలైంది. ఆ రోజు నుంచే చెప్పాలంటే ఈ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని చూసే అక్కడ ఇతను చేసేటువంటి ప్రసంగాలు చూసే రెచ్చిపోయారని చెప్పాలి. అక్కడ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి దాన్ని, ఆ ప్రొటెస్ట్ని మొత్తానికి మార్చేసి కొంతమంది టెర్రరిస్టులను అక్కడ దింపేసి ఈ దేశం మీద దాడి చేయాలనేటువంటి కుట్ర కలిగినటువంటి వ్యక్తులందరినీ ఇతర దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ కూడా కొంతమందితో ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఆ ప్రొటెస్ట్ని మొత్తం కలుషితం చేసేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నటుడు ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి. అందుకనే మరి భయపడక ఏం చేస్తారు చెప్పండి? టెర్రరిస్టులను చూస్తే మనిషి అన్నోడికి ఎవరికైనా భయం వస్తుంది కదా, ఎందుకంటే వాడి మనిషి కాదు. సో అలాంటి భావన, అంటే దేశాన్ని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రతోనే బతికేటువంటి వ్యక్తుల్ని చూస్తే డెఫినెట్గా భయపడాలి. అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటి దాని మీద కొంత భయం ఉంటుంది. దాని మీదే నిజంగానే నరేంద్ర మోదీ గారు భయపడ్డారనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా దరిద్రమైనటువంటివన్నీ కూడా దేశంలో ఏదో ఒక చోట అలజడులు సృష్టించడానికే అనేకమైనటువంటి ప్లాన్స్ వేస్తూ నిత్యం అదే పనిలో ఉంటారు. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి నటుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి స్లోగన్స్ ఏంటి? మేము జై శ్రీరామ్ అనం అని చెప్తాడు. ఇంకొకళ్ళు వచ్చి అల్లానే గొప్ప అని చెప్తారు. ఇంకొకళ్ళు వచ్చి ఆర్టికల్ 370 రద్దు చేయాలంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఖలిస్తాన్ ఏర్పాటు వాదం చేయాలి అంటారు. ఇంకొకళ్ళు వచ్చి జిహాదీకి సంబంధించినటువంటి స్లోగన్స్ ఇస్తారు. ఇవన్నీ కేవలం నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు అక్కడికి చేరుకోబట్టే ఇదంతా కూడా కల్పిరేట్ అయింది. నిజంగానే నిట్ ఎగ్జామ్కి సంబంధించి తప్పు జరిగింది. దాని మీద ఎవరైతే మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రి, అతను రాజీనామా చేయాలనుకున్నారు. దాన్ని కోరడం కూడా మంచిదే. అవసరమైతే దాని మీద నిలబడడం, అలా నిరసన తెలియజేయడం కూడా మంచిదే. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఆటంకవాదులు, ఇలాంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎవరైతే మన ఢిల్లీ అల్లర్లలో పట్టుబడినటువంటి వాళ్ళకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఇదంతా కూడా కల్పిరేట్ అయిపోవటం. ఆ రోజు రాత్రి ఇతను అక్కడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి లారీ మీద ఎక్కి కూర్చోవడం తప్ప, జై శ్రీరాముని అని చెప్పి అనద్దు అని చెప్పి అక్కడ వ్యతిరేకించడం తప్ప
హిందువులను కించపరచడం, ఆర్ఎస్ఎస్ని కిందపరచడం, మోదీని గోళీమారని చెప్పటం, ఇవన్నీ చేయటం తప్ప ఏం చేశారు చెప్పండి? వచ్చేసాడు. ఎప్పుడు వచ్చేసాడు తెలుసా? అక్కడంత గొడవ జరుగుతుంటే, అక్కడ దెబ్బలు తింటుంటే రెచ్చగొట్టేసి అత్యంత హీనంగా అక్కడ లాఠీచార్జ్ జరుగుతుంటే పోలీసుల మీదకి ఉసిగొలిపి వాళ్ళనే తన్నేటట్టు చేసి ఆ తర్వాత వాళ్ళు తిరిగి లాఠీచార్జ్ చేసుకునేలా చేసిన తర్వాత పారిపోయి వచ్చేసాడు. ఎంత పెద్ద గొప్పోడో తెలుసా? జస్ట్ ఆస్కింగ్, దానికి సమాధానం చెప్పి. అక్కడ అంత ప్రొటెస్ట్ జరుగుతుంటే, అంత లాఠీచార్జ్ జరుగుతుంటే నువ్వెందుకు వచ్చేసావు అయ్యా? అక్కడ నిలబడకుండా, అక్కడ వాళ్ళని కాపాడకుండా నువ్వెందుకు వచ్చేసావు? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నీ ముష్టి ముఖానికి బయటకు వచ్చి సమాధానం చెప్పు. అక్కడికి వచ్చి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళని అక్కడ గాలికి వదిలేసి నువ్వు వచ్చేస్తే నీకేమయ్యా? నువ్వు అసలు మనిషివేనా? నీ మాటలతో అక్కడ ఉన్నటువంటి యువతని కలుషితం చేసేసి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ని సర్వనాశనం చేసేసి, పక్కదారి పట్టించేసి, నువ్వు మాత్రం మెల్లగా జారుకుని దెబ్బకి ఇక్కడికి తెల్లారేపటికి ఇక్కడ ప్రత్యక్షమైపోయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూలో కూర్చుని సొల్లు కవర్లు చెప్తున్నాడు. సొల్లు కవర్లు. అంత పెద్ద పోటీగాడివి అయితే అక్కడ ఎందుకు కూర్చోలేకపోయావు? ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించినోడు అంతమంది అక్కడ గాలికి వదిలేసి వాళ్ళందరూ దెబ్బలు తింటుంటే వెళ్ళిపోయి బర్గర్లు ఎందుకు తింటున్నాడు? ఏం మనుషులు మీరందరూ? మీరు ప్రొటెస్ట్ చేయడానికి నాయకత్వం వహించేటువంటి వ్యక్తులా? అక్కడ ఉంటే చెప్పులు తీసుకుని కొట్టేవాళ్ళు మిమ్మల్ని అందరినీ. అందుకే పారిపోయి వచ్చారు. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళ స్లోగన్స్ చూసి ఇదేంటిది, అక్కడ జరుగుతుంది ఏంటి, నిట్కి సంబంధించి ఆ విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప దానికి సంబంధించి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి, అక్కడ ఉండేటువంటి కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలనేటువంటి ఒక స్లోగన్స్ ఇస్తుంటే మధ్యలో వచ్చి ఎవరో జిహాదీకి సంబంధించి అంటాడు, ఆర్ఎస్ఎస్ మురదాబాద్ అంటాడు, లేదంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 మళ్ళీ చెప్పాలంటాడు, ఇంకొకటి కూడా ఖలిస్తానికి సంబంధించినటువంటి వేర్పాటువాదులు వస్తారు. అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేవలం ప్రకాష్ రాజు లాంటి వ్యక్తుల వల్ల. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతి కౌరులు భయపడుతున్నారు అంటాం. నిన్ను చూసి ఎవడయ్యా భయపడేది? కుక్క కూడా భయపడదు. ఈ దేశంలో కుక్క పిల్ల కూడా భయపడదు నిన్ను చూసి. ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకో. నిన్ను చూసి మోదీ భయపడ్డం ఏంటయ్యా? ఏదో అదే చెప్తున్నా కదా, టెర్రరిస్టులను చూస్తే భయం కాదు కోపం వస్తుంది. దాన్ని భయంగా అనుకుంటే నీ అంత చేతగానితనం ఉండదు. నువ్వెంత భయపడ్డావో అక్కడ అంతమంది గాయాల పాలవుతుంటే నువ్వు మెల్లగా జారుకుని వచ్చి హైదరాబాద్లో వచ్చి కూర్చుని వీడియోలు చేస్తున్నావు చూసావా? సొల్లు కవర్లు చెప్తున్నావు చూసా ఫామ్ హౌస్లో కూర్చుని. దీన్ని అంటారు భయం. అక్కడంతా అంతమందిని ఉసిగొలిపి అంతమందిని రెచ్చగొట్టి లారీలు ఎక్కి అది చేసి ఇది చేసి నువ్వు ఇక్కడికి ఎందుకు పారిపోయవచ్చో చెప్పు. అక్కడ ఎందుకు లేవు చెప్పు నువ్వు? ఇంత పెద్ద పోటీగాడివు కదా, ఇక్కడ ఇంత పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడతావు కదా, జస్ట్ ఆస్కింగ్ చెప్పు సమాధానం. పనికి మాలిన మాటలు ఎందుకు ప్రకాష్ రాజ్? ఈ దేశాన్ని కాపాడుకోవటం ఎలాగో ఆయనకి బాగా తెలుసు. అర్థమైందా? నీలాంటి ఎందరో టెర్రరిస్టులని అడ్డంగా వేసేసినటువంటి పరిస్థితి ఈ దేశానికి సంబంధించిన ఆర్మీకి ఆ చరిత్ర ఉంది. ఎంతోమంది నీలాంటి వీధి కుక్కలు చాలానే వచ్చాయి ఈ దేశం మీదకి, ఎప్పుడో సంకనాకి పోయాయి. గుర్తుపెట్టుకో ప్రకాష్ రాజ్. అర్థమైందా? నిన్ను చూసి భయపడతావు అంటే నిన్ను ఒక టెర్రరిస్ట్గా చూసి భయపడతాం. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో తెలియక భయపడతాం. ఈ దేశంలో నిన్ను ఒక టెర్రరిస్ట్గా నిన్ను డబ్బులు ఇచ్చి మరీ తయారు చేశాం కదా. ఈ దేశంలో నీకు 90% ఉన్న హిందువులు నిన్ను నటుడిగా గుర్తింపిచ్చి జాతీయ స్థాయిలో అవార్డులు ఇచ్చి నీ సినిమాకి టికెట్లు తీసుకుని సినిమా చూసి నీకు కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టి నువ్వు తిరిగి ఈ దేశం మీద, హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద విషం చిమ్మేలాగా మాట్లాడిపించుకుంటున్నాను చూసావా? మాలాంటి హిందువులకి సిగ్గు లేదని చెప్పాలి. నీలాంటి వ్యక్తులను ఇంకా ఈ దేశం భరిస్తుంది అంటే మాకు సిగ్గులేక అని చెప్పాలి.